నా పేరు రాధ్య. నా పేరు ప్రాప్తి. ఈ రోజు మన చెట్టు మీద నుండి కాక పాడుతున్నాం. ఓకే, పాడు. చెట్టు మీద నుండి కాకి కావు కావు కావు, కొమ్మ మీద కోయిలమ్మ కూ కూ కూ, చూరు మీద పిచ్చుకమ్మ చిక్ చిక్ చిక్, చాటు రామ చిలక రామ్ రామ్ రామ్, బాటలోన కుక్క పిల్ల భౌ భౌ భౌ, ఒట్టి మీద పిల్లి పిల్ల మ్యావ్ మ్యావ్ మ్యావ్, ఊయలోన బుల్లి పాప క్యావ్ క్యావ్ క్యావ్, ఊయలోపు తల్లి పాట జో జో జో, గోడ మీద గడియారం టిక్ టిక్ టిక్, రోడ్డు మీద కారు మోత పాం పాం పాం, చదువుకున్న వారి బతుకు హాయ్ హాయ్ హాయ్, చదువు కాని మొద్దు బ్రతుకు చీ చీ చీ, చదువుకున్న వారి బ్రతుకు హాయ్ హాయ్ హాయ్, చదువు రాని మొద్దు బ్రతుకు చీ చీ చీ. చాలా బాగా పాడావు ఆరాధ్యమా. ఇప్పుడు మనము చిట్టి చిలకమ్మ పాడుతున్నాం. చుట్టు చిలకమ్మ పాడతావా? పాడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, కూట్లో పెట్టావా, గుడుంగు బండావా. వావ్, చాలా బాగా పాడావు. మరి స్వీడిష్లో ఒక సాంగ్ పాడు. అంతేనా? చాలా బాగా పాడావు. రిలాక్స్ రిలాక్స్ అవ్వు. టేక్ ఎ డీప్ బ్రీత్. వెరీ గుడ్, చాలా బాగా పాడావు. కొన్ని మాటలు నేర్చుకుందామా? కొన్ని మాటలు, ఓకేనా? స్టోరీస్ తర్వాత కొన్ని మాటలు నేర్చుకున్న తర్వాత స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? సరే ఆరాధ్య, నీ పేరేంటంటే నువ్వేం చెప్తావు? ఆరాధ్య ఆగ్నెస్ అని చెప్తావా? ప్రాప్తమ్మ నువ్వేం చెప్తావు? నా పేరు ప్రాప్తి ఆగ్నెస్ కుంపర్తి. వెరీ గుడ్. ఎవరైనా నీ పేరు ఏంటి అంటే నా పేరు అని చెప్పాలి, ఓకేనా? నా పేరు ఆరాధ్య ఆగ్నెస్ కుంపటి, నా పేరు అనూష, నా పేరు ప్రాప్తి అని చక్కగా చెప్పాలి, ఓకేనా? ఆరాధ్య ప్రాప్తి అలా చెప్పకూడదు, మంచిగా మంచిగా నీట్గా చెప్పాలి, సరేనా? స్వీడిష్లో ఏం చెప్తారు? వహెత్తరు. స్వీడిష్లో యోహెత్. మరి స్వీడిష్లో ఫుల్గా చెప్పినప్పుడు మనం తెలుగు వాళ్ళం, ఇండియన్స్ చాలా సంస్కారంగా పద్ధతిగా చెప్పాలి, అవునా? అవునా? ఇండియన్స్ అంటే దేనికి గుర్తు? సంస్కారానికి గుర్తు, అవునా? అవునా కాదా? నువ్వు సరిగా కూర్చో. ఏమైంది? వాటర్ వస్తున్నాయి. భారతదేశం. గట్టిగా. మా దేశం పేరు భారతదేశం. వెరీ గుడ్. మరి మీ దేవురు? హైదరాబాద్. మా ఊరు పేరు హైదరాబాద్. మీ ఊరు పేరేంటి? మా ఊరు పేరు హైదరాబాద్. హైదరాబాద్. వెరీ గుడ్. మనందరినీ పుట్టించింది ఎవరు? నో, దేవుడు. మనందరినీ పుట్టించింది ఎవరు? దేవుడు. మనకి అన్నం పెడుతున్న వాళ్ళెవరు? దేవుడు.
దేవుడు. మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. మరి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? చక్కగా చదువుకోమంటాడు, మంచి పనులు చేయమంటాడు, హ్యాపీగా ఆడుకోమంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉండమంటారు. అవునా కదా? ఏం చెప్పాడు దేవుడు? చక్కగా చదువుకోమన్నారు, మంచి పనులు చేయమని చెప్పారు, ఆడుకోమన్నారు, ఎప్పుడు సంతోషంగా ఉండమన్నారు. మరి మీరు సంతోషంగా ఉంటున్నారా? ఆహా, నిజమా? మరి మమ్మీ పనులు చెప్తే ఎందుకని ఏడుస్తారు? హార్డ్ పనులు చెప్తారా? ఎవరన్నా పనులు చెప్పినప్పుడు పెద్దవాళ్ళకి తెలుసు మీరు ఆ పనులు చేయగలరో లేదో. అవునా? ఆ పనులు చెప్పినప్పుడు మీరు చక్కగా చేయాలి. ఓకేనా? చక్కగా హ్యాపీగా చేయాలి. గాడ్ చెప్పాడు కదా మంచిగా చెప్పిన పనులు చేయాలి అని, మంచి పనులు చేయమని చెప్పారు కదా. ఆడుకోమన్నారు. ఆడుకోవడం అయితే ఎప్పుడూ ఉంటుంది కదా. అవునా? హోంవర్క్ కూడా ఎప్పుడు మంచిగానే చేస్తారు. మరి పనులు కూడా చేయాలి. ఎప్పుడు ఆడుకోవడమే, పనులు చేయడమే చదువుకోవడమే కాకుండా అప్పుడప్పుడు మనం హ్యాండ్ వర్క్ కూడా చేయాలి. ఓకేనా ఆరాధ్యమా? పనులు చేస్తావా? మరి నువ్వేం పనులు చేస్తావో చెప్పు. మంచి పనులు గట్టిగా చెప్పు కొంచెం. ఓకే. ఓకే. ఎక్కడికి వెళ్తావు 4 o'clockకి? ఓకే, ఆడుకోవడానికి వెళ్తావా? వెరీ గుడ్. ప్రాప్తిమ్మ, నువ్వే చేస్తావు మంచి పనులు అంటే? ఇల్లు ఉడుస్తావా? ఓకే, ఇల్లు ఉడుస్తావు. ఓకే. ఇల్లు తుడుస్తావు. ఓకే. మంచి పనులు, చదువుకోవడం కాదు. సోఫా క్లీన్ చేస్తావు. ఓకే. వాటర్ తీసుకురామంటే వాటర్ తీసుకొస్తావు. క్లీనప్ చేయమంటే క్లీనప్ చేస్తావు. బెడ్ నీట్గా పెడతావు. అవునా? ఇన్ని మంచి పనులు చేసేస్తున్నారు కదా మీరు. అవును కదా. అందుకనే ఆరాధ్యకు కూడా మంచి పనులు చేపిస్తున్నావు కదా నువ్వు. వెరీ గుడ్. అందుకనే ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా ఉండాలి. ఏ పని చేస్తున్నా హ్యాపీగా ఉండాలి. సాడ్గా ఉండకూడదు. సాడ్గా ఉన్నారంటే మీరు ఏ పని సరిగ్గా చేయలేరు. సరేనా? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎవరు ఏ పని చెప్పినా హ్యాపీగా చేయాలి. ఓకేనా? ఓకేనా చిట్టమ్మ? ఎవరైనా హెల్ప్ పడిపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓల్డ్ పీపుల్కి హెల్ప్ చేయాలి. బ్లైండ్ పీపుల్కి హెల్ప్ చేయాలి. ఒక్క నిమిషం.